విమర్శకుల నోళ్లు మూయించేలా ప్రజలే కూటమి ప్రభుత్వ పరిపాలనకు కితాబిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కూటమి ప్రభుత్వం పింఛన్ల విషయంలో మేలు చేసిందని ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వారి కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 16,437 మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో పరిపాలన లేదు. ఏ హెడ్కి ఏ డబ్బులు వస్తే దేనికి ఖర్చు పెట్టాలి లేకుండా వచ్చిందంతా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు చాలా కార్పొరేటర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, లేకుంటే పంచాయతీ నాయకులు కావచ్చు, వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మా అకౌంట్లో డబ్బులే చూడలేదు సార్. ఫస్ట్ అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. మన కేంద్ర చట్టంలోనే స్థానిక సంస్థను ఏర్పాటు చేశారు. లోకల్ బాడీసు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని, మన కౌన్సిల్ ఉంది, మున్సిపల్ కౌన్సిల్ అంటే పంచాయతీలు కౌన్సిల్ పెట్టుకొని దాంట్లో డిస్కస్ చేసుకున్న నాయకులు ఏ రోడ్డు వేయాలా, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ కాలువ కట్టాలి, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ పార్క్ చేయాలా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. దానికి ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేశారు. సో ఇంతకంటే గొప్పతనం ఉండదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ పేదవాడు 5 రూపాయలతో చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్, మంచి బిల్డింగ్స్ కట్టాం, మంచి ఎన్విరాన్మెంట్, చక్కగా 2,25,000 మంది 2,25,000 మంది 203 అన్నా క్యాంటీన్స్లో భోంచేస్తుంటే అవి మూసేశాడు. అదే అతనికి శాపం.